हरि ओम तत्सत् गुरु परब्रह्मणे नमः। यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतस्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्ग पदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यांतं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः। प्रथमंगा प्रातस्मरणीय गुरुవులను స్మరిస్తూ ఈ రోజు ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమానికి కారణీభూతులైన బ్రహ్మలీన నిజానంద నరసారెడ్డి నాన్నగారి దివ్య చేతనములకు నమస్కరించి అదేవిధంగా మాతృస్వరూపులు మీనాక్ష అమ్మగారి పవిత్ర పాదములకు నమస్కరిస్తూ వారి సుపుత్రుడు అయినటువంటి శుద్ధానంద స్వాముల వారికి కూడా వారి పాదాభివందనం చేస్తూ పుణ్యాత్ముల ఇంతవరకు ఈ వేదికను అలంకరించి ఎంతోమంది ఎంతెంతో చెప్పినారు కదా, అందరికీ కూడా నమస్కరించి మరి ఈ 4 వాక్యములు మీరు ఎంత విన్నారో ఏమో కానీ వినడానికి వచ్చిన తెలుసుకోవడానికి వచ్చిన శ్రోత్రియులను తమందరి తల్లులకు తండ్రులకు నమస్కరించి సమయము చాలా అయింది, చాలా మీరిపోయింది సమయము. కానీ మనిషికి డబ్బులు విలువ తెలుసు, బంగారు విలువ తెలుసు, అందరికి తెలుసు. వెండి ఎట్ల తులం విలువ తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దానికి విలువ తెలుసు. కానీ సమయం విలువ తెలియదు మనకి. సమయం విలువ ఇప్పుడు అనుకోతండి, గడిచింది ఎంత గడిచింది సమయం మనకి ఇప్పటికే. దానికి మన అవివేకంతో ఏమంటాము, అయ్యా నీకు ఎన్ని ఉండవు ఎన్ని ఏండ్లు నీకంటే నాకు 70 ఉండవని ఆలోచించండి. ఎన్ని ఉండమ్మా మనకంటే 70 ఏళ్ళు ఉండవని ఏడున్నాయి. ఇంత అవివేకము పైన దినాలే మనం ఉండవని నమ్మినాం. ఇది మూఢకత్వం. 70 పైనవే ఉన్నాయి. ఎవరు చెప్పలే మనకు, అరే పోయినవని చెప్పిపెట్టి నాకు 70 ఉండవు. ఎంత గర్వం, ఎంత నిరుద్ధమై అహంకారం. ఆలోచించండి. 50 ఉండనేవాడు, నాకు 25 ఉండవనేవాడు, 70 ఉండవనేవాడు, 75 ఉండవనేవాడు. ఇవన్నీ ఉన్నవే లేక పోయినవే? పోయినవే మనం ఉండమని నమ్మి మురిసిపోతుంటాం కదా. ఈ మురిపోతూ దానికి చాలా చాలా ఎంతో పోయింది. 70 ఏళ్ళు పోయినవి, ఇంకా ఎంత ఉంది మనకి? వేదాంతం అక్కడ ఉంటుంది. ఎందులో ఇంకా ఎన్ని ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? తెలియదు. పోయినవి అన్ని పోయినవి. కానీ నా కొడుకు ఇప్పుడు 25 ఏళ్ళప్ప, 25 పాడైపోయి కదా వ్యర్థంగా. ఆలోచన లేదే. ఈ జ్ఞానం ఉన్నవాడు రామచంద్రుడు. 16 ఏళ్ళ వయస్సు అతనుకు వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞానం చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం అంటే ఏడవలసిందే, సంతోషించవలసిందే, గర్వపడవలసిందే. ఆత్మజ్ఞానముకు మించిన జ్ఞానం లేదు కదా. అప్పుడు వశిష్ఠ వారు ఇంత బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం చెప్తుంటే వడవడవడ ఏడిసినట్టు రామచంద్రుడు. 16 ఏళ్ళ వయసు అతనికి. ఇది ఎక్కడ? అందరూ అమ్మవాళ్ళు అయ్యేవాళ్ళు ఉండి ఏవో చిన్న పిల్లోళ్ళే, తెలియదు, అర్థం కాదు కాబట్టి చూడకున్నాడు. మనం వశిష్ఠుల వారు రాముని యొక్క జ్ఞానం అర్థం కావాలందరికనే రాము ఎందుకు వేసినా మా నాన్న ఇంతమంది చెప్తుంటే చప్పట్లు కొడతారు, నవ్వుతుండరు, తమతో మాట్లాడుతుండరు, కానీ నీవెందుకు ఏడిసినావా? నీకు తెలియలేదంటే స్వామి నన్ను ఏడిసిన కారణం ఏది? ఇదంటే ఇటువంటి పవిత్రమైన పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూప జ్ఞానము ఇది. ఇదంతా ఏమిటి ఇప్పుడు జ్ఞానం చెప్పింది? ఏం సంసారందే? పంటలు పండిందే? పత్తి పంటదా? మిరప పంటదా? నష్టమైందే? లాభందే? ఏమీ కాదు. ఆత్మజ్ఞానం లాభం ముందర ఏ లాభం లేదు. కాబట్టి ఇటువంటి ఆత్మజ్ఞానం చెప్పినారే మీరు. ఇటువంటి పవిత్రమైన ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడో తెలుసుకోవాల్సింది 16 ఏళ్ళు వ్యర్థంగా బాగా కదా నేర్చినట్టు. ఆలోచించాలి. నగడం కాదు, ఏడడం కాదు. ఇక్కడ మనకి ఎన్నేనవి ఇప్పుడు పోయినవి మనకు నా బాధ ఉందా? 16 ఏళ్ళు వ్యర్థంగా బాగా కదా అన్నాడు రామచంద్ర ప్రభు. ఏందుకి? ఇటువంటి గురువు చెప్పేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేక ముసిలి ముప్పుకు గురువు దగ్గర వచ్చి చూడండి. ఒక కుక్కను సాక్కోవాలంటే మనం ఎప్పుడు సాకుతాం?
ఏ వయసులో తాగుతాం కుక్కను? ముసిలి కుక్కను తెచ్చుకుని తాగితే జ్ఞానం వస్తుంది. నేను నన్ను మొదలుకొని చెప్తాను, మనమంతా ముసిలి కుక్కలున్నట్ల. మన గురువు తెచ్చి స్తంభాన్ని కట్టేసి పాలు పెడితే ఆడ ఏరుకుంటే మొదలుతాం. ఎందుకు ప్రజలు తిరిగి అలవాటు పడింది, ఎముకలు ఊరికి తోలు ఊరికి అలవాటు పెట్టి కుక్కలు. అట్లా ఉండని మన పైన కనకరించి నర్సరెడ్డి స్వామి వారి దగ్గరికి పిలుచుకున్నారు. మనకి జ్ఞానం అనే పాలు పోసి పెట్టినారు. మనము అక్కడ బజార్లో ఎక్కడ మా ఊరు అక్కడ ఆ బజార్లో వేరే ఉంటుంది. ఆడే కూర్చుందాం, కూర్చుని చూసుకొని కూర్చుని ఊకి ఇటు కాపస్ వచ్చేది. ఏమి దొరకలే. అటువంటి ముసిలి కుక్కలేంటి మనమని దగ్గర చేరదీసి ఒరే మంత్రత్రయములు బోధించి చిన్నవే ఇది ఒకటి సార్ కదా. ఏది పోదా? ఎటువంటిది పోదా? సరగుణను అమనస్క తారక సాంఖ్య సూత్రము తెలిసి ఉన్నా ఎరుక మరపులు తప్పవెప్పుడు ఏమి అనరాకున్నది బయలెరుగరా. ఎప్పుడా ఎరిగిది? రేపా? ఈ మాటలు అర్థం చేసుకుని సారయ్యా. సరగుణను అమనస్క తారక సాంఖ్య సూత్రము మనం వీటిని తెలుసుకుందని ఇక్కడే పారాడి దిన్ను చెప్పుకొని దిన్ను వెనక్కి ఇంత మురిసిపోతున్నామయ్యా మనము. ఇది కాదు. సరగుణను అమనస్క తారక సాంఖ్య సూత్రము తెలిసి ఉన్న ఎరుక మరపులు తప్పవెప్పుడు ఏమి అనరాకున్నది బయలెరుగరా. ఎంత సత్యమైన మాట. మన పాలికి ఏమైంది చూడండి. మాట చెప్తున్నా, ఎంతమంది ఉపన్యాసం ఒక్కదాన్ని పట్టింది మనకి. ఎవడో జ్యోతిష్యం చెప్పే దగ్గర జల పరీక్ష చేస్తారు కదా. అయ్యా నా ఒక 10 ఎకరాలు చేనుంది, దాంట్లో బావి తొలగించాలో నీళ్ళు ఎక్కడ పడి ఎంత లోతులో పడతావని అడిగినాడు. అయ్యా 50 అడుగుల్లో పడతావు, 50 అడుగులు దూకొస్తాడు. వీడు పోయి అక్కడ ఎక్కడ మెత్తుకుంటే అక్కడ 5 అడుగులు, ఆ మూలకు ఒక 5 అడుగులు, ఈ మూలకు ఒక 5 అడుగులు, ఇట్లా చేనంత గుంతులు అన్ని కలిసి 80 అడుగులు లెక్కేస్తే నువ్వు అబద్ధం చెప్పినవయ్యా. 50 అడుగులు పడితే ఉన్నావు కదా, 80 అడుగులు నీళ్లు పడలే అన్నాడు. ఏమన్నా అబద్ధం కాదని వచ్చి శేనాల గుంతురాయి. ఇట్లా శేనాల గుంతులు 50 గుంతులే పడా మనకి. ఎన్ని గుంతులు ఇప్పుడు దొరికింది? అయ్యా ఒక్క గుంతు కానీ మన మక్తల శ్రీనివాస నాయుడు గారు చెప్పినారు. చాలా బంగారట్ల మాట చెప్పినారు, విన్నారు కదా. ఇన్ని గుంతలు అవసరం లేదయ్యా, చెండిన గుంతలే. గుంతలు పడ్డా నేడు పడ్డ. ఎందుకు? జల ప్రమాణం వరకు తీయలే. 50 అడుగులు మనం ఒక్కసారి తీస్తే పడుతుంది. దానికి ఒక్కరిద్దరు కానీ గురువే మాట్లాడి అంత రోజులు దొరికితే మన హృదయం అనే ఒక్క గుంటలో జ్ఞానం అనే జలం పడుతుంది, మన పంట పండుతుంది, మనము గురుపుత్రులు ఎందుకు సాధ్యమవుతుంది. దానికి మనం గురువుని ఆశ్రయించినామా? దానికి గురువు ఆశ్రయం ఒకటే కాదు, గురువు ఆశ్రయము మరి ఆశయం రెండు గురువే కావాలి మనకి. అప్పుడైతే అవుతుంది పని. ఆశ్రయము ఒకటి, ఆశయం. మనము ఒక్క మనిషి ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆశ్రయం ఏమిటిది? ఉద్యోగం, ఆఫీసు. ఆశయము ఇల్లు, పని చేస్తున్నాడు. ఆశయం అనే కోరిక ఇల్లు పైన ఉంటుంది. ఇది ఊగే ఆశ్రయం అంతే బతకడానికి. అక్కడ ఆశ అంతా మనసంతా అక్కడ ఉంటుంది. అట్లా మనకు అది తెగేంత వరకు, ఆ యొక్క లింక్ తెగేంత వరకు, బంధువులు తెగేంత వరకు మనం ఎక్కడ గురువు దగ్గర ఇప్పుడు ఎన్ని ఆరాధన నాయన ఎన్నో ఆరాధన? ఇప్పుడు 26 ఆరాధనకు వచ్చినాము కదా. ఏమైనా 26 ఇంచులన్నా అవును కానీ 26 వార్షికమైంది కదా. అప్పటి నుంచి మనం ఏమైనా కొంచెమైనా 26 ఇంచులైనా కానీ 6 ఇంచులైనా జరిగిన మా ముందరికి అక్కడ మకమై లేదు. ఎక్కడ ఒకడు భార్యతో కొట్లాడి ఇక్కడ కొట్లాడుతాను లేదు, అక్కడ మాకు తప్పు కొట్లాడుతుంటారు. భార్య పడతారు కదా, ఎక్కడైనా కొట్లాడతారు కదా. ఒక్కో రకం ఉంటారు. కొట్లాడితే ప్రతిరోజు కొట్లాడేది ఇంట్లో భార్య పడతారు. కొట్లాడి సాలైందే. ఆయన ఏమన్నా ఇటు తాగి వచ్చేది, నేను కొట్టేది, ఆయన తిట్టా ఏం తిట్టా దినాలు కొట్టడమే. అప్పటికి చాలా బాధగా ఉంది. నా ప్రాణికి ఎక్కడ కాదు మూలమైన అడిగానా పోయి ఎక్కడన్నా పాడైపోయినా మక్కను చూపుతానే కూడా కోపం వచ్చి, వీడేమన్నా నీ మక్కను చూస్తాను అన్ని నచ్చి డాడీ నీకిందికి నాకే లాస్ట్ కడ ఎవరు చెప్పినా విన్నాను. అయిపోయింది ఇంటికి కాలు పెట్టాను. మనం ఇంకో మాట్లాడు, ఇంకో పనికి ఇంటి దగ్గర కాలు పెడితే దేవుడితో కొట్టమంటారు చూడు. అది అనకూడదే. మనం నీ ముందుకు వచ్చి ఇంటి దగ్గరకు వస్తే దేవుడు దాంతో కొట్టు. యాది అదేమో మీరు అర్థం చేసుకున్నారు. అరే పోవయ్యా నీ అట్టవాడు ఉండికేసి ఏం లాభం పో తిరిగి మాకు చూపోతానకైనా భార్య యాడికి పోతావు
మా నాయనతో ఆరాధన ఉంటుంది, ఆశ్రమం అచలాశ్రమం. ఆడపోయి కసి ఉడుచుకొని పోతే మా నాయన శుద్ధానందనాయన తీసేస్తాడా, కమ్మక బ్రహ్మాండమైన సాగుతాడు మా నాయన శుద్ధానంద నాయన అని ఆశ్రమంకో పోతానని పల్లెటూరు ఊరికి వస్తుండే. యాడికి ఉత్సేతంతో యాడికి పోదా ఆశ్రమంకి వస్తుండే. ఇంక ఇల్లు సార్ అంటే లాస్ట్ నీ మకం చూడను ఇంటికి లాస్ట్ ఆవిడ పోరా పోరా ఆవిడ మకం చూపిద్దానే. వస్తుంటే వాళ్ళ అదృష్టం ఆడో ఎవరితో పెళ్ళిడితో వ్యాన్ పోతుంటే జీపు దాని నుంచి ఒక బ్యాగ్ కిందకి పడితే చూసిపోతాడు. వీడు తెరిచి చూసేది అంటే బంగారు డబ్బులు ఉన్నాయి చూసా. అప్పుడు వాడు ఎక్కడ పోవాలి, ఆ ఉండకూడదు మరి ఆశ్రమం కావాలి కదా. భాగ్యము దొరికితే ఇల్లు ఏమి లేకుంటే గురువా. ఇది ఏమైనా బ్రతుకు, ఇది గురుకరణ అయినట్లా మనకి కాకపోయినట్లా ముందు రావుతున్న దాని క్యారెక్టే కదా. అప్పుడు ఆయన తీసుకునే మరి సత్యసిద్ధుడు ఇంటికి రాను గురుమట్టుకే పోతున్నాడు. మరి గురుమట్టుకు వచ్చిన మఠమని ఉత్తరం అయితే బాగా అవుతుంది కదా. ఆయన తీసుకొని ఇంటికి తిరగబట్టా. ఈవిడ పోయే లోపల ఆయన పండుకునేది, వాకిలి పండుకున్నది. పట్ట వాకిలి కొట్టారు. ఏమండి సిగ్గు లేదా మరి దానికన్నా ఏమో పోరా పో సిగ్గు లేదా మరి. అప్పుడేమి ఇంటికి వస్తే దాంతో కొట్టుమట్టి చెప్తాను, అది కూడా చెప్తూ కొట్టాను. మరి ఇంటికి రాని సిగ్గు లేదానికి మాకు చూపోతాను కదా పాకడానికి పోనా లేదవుడా. అప్పుడు పక్కన కిట్టుకుంటేగా కిటికీ కనబడి అవి చూడని చూపించే బంగారం గొంటు చూపిస్తే ఆవిడ నాకు మకం చూపోతానని తల్లి బయటకు వచ్చి వాకి తెరిచి అది గొంతు చూసిపోతాడు వాడిని ఎత్తుకోమేదండి. ఇటువంటి వాడికి గురుబోధ అర్థమవుతుందా? దోదశ అంటే ఏదో, షోడశ అంటే ఏదో. షోడశ అంటే చూడదాగేది అనుకుంటాను, దోదశ అంటే దోష అనుకుంటాను. ఇదేమిటి అపార్థం చేసుకొని గురుబోధన అపార్థం చేసుకొని జీవించే వాళ్ళకు గురుబోధ ఎప్పుడు ఎన్ని జన్మలకైనా అర్థం కాదు కదా. ఎంత క్షణం ఎంత నీ దగ్గర రెడీ సాధన సంపత్తి నీ దగ్గర ట్రై టోకగా ఉంటే నీ ఇంటికి కరెంట్ వేపిస్తావు, కొత్తగా వైరింగ్ చేపించి అన్ని ప్లేట్ వేపించి బట్టలను చేపించి అంత బాగా చేపించి గురువు ఒక ఆఫీసర్ని దొరికొస్తావు. వాడు అన్ని వైరింగ్ చేపిస్తాడా ఆఫీసర్? ఏం చేస్తాడు తను వచ్చి కట్ వైరింగ్ కత్తెర వేస్తే ఇట్లా అంటే వినపడింది కదా. మరి ఏమి లే ఆ వైరింగ్ చేయలే, ఏమి లేదు శుద్ధానందనాయన మా ఇంటికి రావాలి లేవు, మా ఇంట్లో పాదం పెట్టాలి లేవు అని బంగాళ మాటలు తోలిపోతే ఎలుగు పడుతుంది ఆడ. చేయవలసిన వాడెవడు? కానీ వాడు ఒకడు అన్ని చేయించినాడు, ప్లేట్ వేయించినాడు, పట్టాలు చేపించాడు, మంచి వైరింగ్ చేయించినాడు, బంగారు పట్టాలు చేపించాడు. గురువు బాయ రిబ్బన్ కత్తించే లేట పడలే. ఇదేమి అవమానం అండి. అందరూ ఆశ్చర్యపడి ఏమంటే కనెక్షన్ దానికి మెయిన్లో ఇలా కనెక్షన్ కావాలా? రేపు పొన్నారాజు శివరామ దీక్షితుడి కనెక్షన్ కావాలి కదా నీ జీవితానికి. ఊరుకునికి లేట పడుతుందా దానికి? మరి ఎంత పొద్దున్న ఎరక పరిపూర్ణం ఇదే జగన్ కొట్లాడ సరిపోయినా మనం. ఎరక అనేది ఏంటి? ఎరక అన్నది ఏంటి? ఎరకే. పరిపూర్ణం అనేది అది ఎరుకే. ఎరక ఉంది అనేది ఎరుకే. ఎరక లేదనేది మాయలాడి ఎరుక. ఇది కనుక పరిపూర్ణమందెరుక పుట్టనే లేదనసు గట్టిగా తెలిసిన కనుడు వాడు సాధనములు కాదు, వాదభేదము కాదు, యోగ జపములు కాదు, భాగవినుడి పంచముద్రులు కాదు, ప్రాణాయామము కాదు, హంస ఎరుగుట కాదు, హింస కాదు, యజ్ఞ తపములు కాదు, సుజ్ఞానములు కాదు, ఎండ నీడ కాదు, ఏమి కాదు, జనన మరణంబులు కావు, జాతి లేదు, మాయ మొదటికే లేదు, మనసు కాదు, పరమ గురు రాయబడి బలి పాపరహిత దాసరక్షణ సద్గురు తీసుకుంది. ఈ మాటలు ఎక్కడికెక్కి పెట్టలే మనము. ఎవరు మాటలు? మన గురువులు మన పరంపరల మహర్షులు మనకు అందించిన ఈ కానుకని ఏమైనా ఉపయోగం చేస్తున్నామా? ఒక మాట చెప్తాడు, ఇది పరిపూర్ణ అచల బోధ. తమాష కాదు ఇది. శివజీవులను కాదు, నవరంధ్రములు కాదు, భవజన్మములు కాదు, భ్రాంతి లేదు, వస్తువు ఒక్కటి కాదు, ప్రస్తుతించగరాదు, మాట కందరాదు, పాట కాదు, క్రింద మీద లేదు, తొందర ఎనరాదు, సందు ఎక్కడ లేదు, రంది లేదు. బాగున్నది పంచముద్ర సందు ఎక్కడ లేదు, రంది కాదు, కదలకున్నది అచలము కానరా. అచలం అంటే ఏది? కొండలు. సింహాచలం, శేషాచలం, భద్రాచలం. అచలం అంటే ఏది? అచలం అంటే కదలికైన కొండలే కదా. అట్లా చెప్పిన మహాత్ములు ఆపత్తి శూన్య రూపాంతర ఆపత్తి శూన్య అచల. అచలం అని నిర్వచనం ఇది. మరి కదలిక లేదనే మాట సరిపోదు, అంతే సరిపోతానికి. రూపాంతర ఆపత్తి శూన్య అచల. దానికి
శివజీవనన రాదు, నవరంధ్రములు కాదు, భవజన్మములు కావు, భ్రాంతి లేదు, వస్తువు ఒక్కటి కాదు, ప్రస్తుతించగరాదు, మాట కంద రాదు, పాట కాదు, క్రింద మీదన లేదు, తొందర రాదు, సందు ఎక్కడ లేదు, రంది లేదు, కదలకున్నది అచలంబు కానరాదు, కానరాదని మరి అనరాదు, కనము అది వాగడమా అచలం కదా. తెలిసి దానికి ఒక వ్యక్తి పిల్లి కూన ఉంటుంది, చిన్ని పిల్లి కున్నటము కూనట్టు చిన్ని పిల్లి కూన, దాన్ని తీసుకొని అమ్ముకుపోయాట పచ్చావు కూన అమ్ముకున్నకి. ఇది పిల్లివి అడని దండికి మస్తుంటుంది, పిల్లి కూన దొరకపోయాడా, వీడు అమ్ముకుపోయాడు. ఎంత అంటే 3000. ఇదేమో దీనికి ఎందుకయ్యా 3000? ఏమి దీని అంత విశేషం అంటే, అయ్యా ఈ పిల్లి కూన ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఒక 10 కిలోమీటర్లు పులి ఉండదని చెప్పారు. ఇంత ప్రభావం ఎందుకు? దీని ప్రభావం అంటే ఇంత రేట్ ఎందుకంటే, ఈ పిల్లి కూన ఎక్కడ ఉంటే అక్కడ 10 కిలోమీటర్లు పులి ఉండదని చెప్పినట్టు. అయితే ఇక్కడ కొండ ప్రాంతాలు ఉన్నాయి, మాకు బాధ ఉంటుంది, పసుపు ఉండవు కదా, ఉండదని ఒకడు కొనుక్కున్నాడు. 3000 కొన్నాడు, పిల్లి కొన్నాడు. ఎందుకు కొన్నాడు? కాదు, ఎందుకోసమై 10 కిలోమీటర్లు పులి ఉండదంట. అంత ఆశపడి కొనుక్కుంటే వాడు కొనుక్కున్నాక ఈ బాధ చూస్తే చెవి దిగిపోయింది అంటాడు. అయ్యా 3000 కొనుక్కున్నాడు, పరీక్ష మీద చెవి దిగిపోయిందంట. అయ్యా చెవి దిగిపోయింది, చెవి ఎట్లా అయిపోయిందంటే వెనక కొరికిందని అన్నట్టు. ఎలకనే ఎరక పరిపూర్ణం ఎక్కడ, ఎరక ఎక్కడ? ఈ ఎరక పరిపూర్ణం తెలుస్తుందా? దీని యోగ్యత పరిపూర్ణంగా తెలుస్తుంది తప్ప పరిపూర్ణం ఎరక తెలియదు. ఎరక యోగ్యత కాదు, అసలు ఎందుకు మొదలు లేనే లేదు. పరిపూర్ణమని జరగ పుట్టనే లేదు అని గట్టిగా ఆదర్శన కనుడు వాడు. ఇది బోధ. ఇది ఈయనకి ఎట్లుంటుంది? ఏమవుతుంది మనిషి? ఏమి లేదురా, సద్గురుని కన్నా ఏమీ లేదురా. ఏమన్నా ఉందేమయ్యా? ద్వాదశాక్షర మంత్రం ఏం చెప్పింది? ఏమన్నా ఉందని చెప్పిందా, లేదని చెప్పిందా? అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి. మంత్రం ద్వాదశాక్షర మంత్రం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి. ఇది ద్వాదశాక్షరి ఏం చెప్పింది? ఈ ఉత్త పట్ట బయలు ఏమయ్యా? అటువంటి బోధన పడిచిన మనమంతా ఏమయ్యా? ఆ బోధన తెలిసేది కాదు, ఆ బోధన అలవర్చుకోవాలి జీవితంలో. అలవర్చుకున్నప్పుడు ఏమవుతుంది? గీత అంటుంది, యా నిశా సర్వభూతానాం తస్యం జాగ్రత్త సంయమి యస్యం జాగ్రత్త భూతాన్ని సానిషం పట్టులో ఉంది ప్రమాణం. కాబట్టి పుణ్యాత్ములారా, చాలా అయింది. ఇందుకే ఇంకా చెప్పే మానవులు ఉన్నారు కదా. మనకి గురుదేవుడు పలికించినంత 4 మాటలు పలికాము. దానికి మనమంతా కూడా ఏం చేయాలి? మనము మన ధర్మం ఆచరించాలి, పరధర్మాన్ని గౌరవించాలి, సర్వభూతములో పరమాత్మ దర్శించాలి. మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ పరధర్మాన్ని మన బ్రతుకలేకపోతే పరిపూర్ణ డైరెక్ట్ ఎట్లా ముడుతు అక్కడ ఎనికి సాధనలు పూర్వ సాధనలు వద్దా. ఒకటి ఎవడన్నంటే పెద్ద సౌకర్యం, అరే 1 కోటి రూపాయలు పోని నెయ్యి పిండి ఆవు తీసుకొస్తామన్నా. చూసినారు ఎడన్నా? నెయ్యి పిండితో ఆవిదే ఆవు ఎన్ని రూపాయలైనా పోని, 1 కోటి రూపాయలు పోని నెయ్యి పిండి ఆవునే కొనుక్కొస్తామని వాడంటే దొరుకుతుందా? దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన నీకు పరిపూర్ణం దొరకాలంటే మొదలు నువ్వు చేయాల పని ఒక గురువు అనే గోవును పితకాలి, పాలు పితకాలి, దాన్ని కాయబెట్టాలి, మజ్జిగ చేయాలి, పెరుగు చేయాలి. దాన్ని ఏమేమి చేస్తే తీరుతుంది? ఏమి? అప్పుడయా ఊకినే నెయ్యి 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 అనుకోకపోతే మా యాది మీదే మాది నెయ్యి ఎట్టొచ్చింది? నెయ్యి ఏదైనా ఆవు ఉంది, ఆవు పిండిది. ఏ సాధన చేసేది లేదు, ఏమి లేదు, ఊకినే మాది నెయ్యి. గురువు చెప్పిన సాధన ఒక్కటి చేసేలేదు, ఏమే? అది పరిపూర్ణం. మనం ఆడే మాటలు, మన చేష్టలు గురువులకు అవమానం అవుతుంది, మన బోధకు అవమానం అవుతుంది కదా. దయచేసి ఏమే మీరు అన్నిటి భావించొద్దు.
వాస్తవమైన బోధ మాటలు, బోధకు సంబంధించిన మాటలు. కాబట్టి పుణ్యాత్ములారా, ఎంతో ధన్యులు ఇటువంటి గురువు దొరకడం. ఏమయ్యా, ఇటువంటి నిరాశపరులు గురువులు. కనులు చెప్తాడు మాట, కరుణ సత్కలి శాస్త్ర పరిణత నిరాశ సౌందర్యత సుగుణ సుముఖత్వ సుఖ అనంగడిరను అవను గురువు హక్కు. ఎవరు గురువు అంటారు ఇప్పుడు కదా. అటువంటి గురుడు నరసరెడ్డి గారు ఎవరికేం చేసాపినట్లు నాకేం లేదు, ఎవరిని శిష్యుని పీడించినట్లు ఎక్కడ లేదు కదా. అటువంటి బోధపడిచిన అటువంటి బోధకుడు ఏంటి నరసరెడ్డి గారు పంచజీరణ మీద మనమంతా ధన్యులము. మరొకరి అమ్మవారికి, మరి శుద్ధానంద స్వాముల వారికి నమస్కరిస్తూ, సమయం చాలా అవుతుంది. ఈ సమయం ఇచ్చిన తమకందరూ కూడా హృత్పూర్వక ప్రణామాలు అర్పిస్తూ హరి ఓం తత్సత్.